Hi friends, ఇది another model. So here question ఏంటంటే ARGUEని YPESCగా కోడ్ చేశాడు అనమాట. ఓకే, సో మీకు ఇలా రాస్తే ఈజీగా అర్థమవుతుంది అనేది మీ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఇట్లా మీకు రాసి చూపిస్తున్నాను అనమాట. సో DIAGRAM దీన్ని ఎలా డీకోడ్ చేయాలనేది మన క్వశ్చన్. సో మనకి ఇక్కడ పైన అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఎలా ఏమర్థమవుతుంది అని అంటే పైన 1 18 7 21 5 కింద 25 16 5 19 3. సో ఫస్ట్ ఇది 25 లాస్ట్ డిజిట్ కాబట్టి పక్క పెట్టేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5కి 3కి డిఫరెన్స్ ఎంత -2. ఓకే, అంటే -2 చేశాడు. ఈకి -2 చేస్తే సి. నెక్స్ట్ 21 -2 అంటే 19. 7 -2 అంటే 5. 18 -2 అంటే 16. నెక్స్ట్ 21 - 25 అని అంటే మనకి లాస్ట్ ఆల్ఫాబెట్ ఏంటి జెడ్ అంటే 26 తర్వాత మళ్ళీ ఏ ఆల్ఫాబెట్ వస్తుంది, మళ్ళీ A to Z రిపీట్ అవుతుంది. సో Z26 అని అంటే Z తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ ఏ అంటే దీన్ని 27 అనుకోవచ్చు కదా. ఓకే, దీన్ని 27 అనుకున్నప్పుడు 27 - 2 ఎంత అవుతుంది 25. అంటే వైని మనం 25గా రిప్రజెంట్ చేస్తున్నాం. ఆర్ఎల్స్ మనకి A to Z అంటే 1 to 26 కాబట్టి వైని మనం 25గా రిప్రజెంట్ చేస్తాం. సో సేమ్ ఇక్కడ D అంటే 4 9 I A 1 G 7 18 1 13. సో సేమ్ 13 - 2 అంటే ఎంత 11 అంటే K 11. నెక్స్ట్ 1 - 2 మనం ఇందాక అబ్జర్వ్ చేసాం. 1 - 2 అంటే ఎంత Y 25. నెక్స్ట్ I - 2 R - 2 అంటే 16 P. నెక్స్ట్ 7 - 2 అంటే 5 E. నెక్స్ట్ 1 - 2 అంటే 25 Y. 9 - 2 అంటే 7 G. నెక్స్ట్ 4 - 2 అంటే 2 B. సో అబ్జర్వ్ చేశారా ఇక్కడ ఎవ్రీ నెంబర్కి -2 అనేది చేశారు. ఇది ఒక లాజిక్ అనమాట. సో హియర్ కూడా సేమ్ -2 లాజిక్ అనేది ఫాలో అయ్యాడు. సేమ్ హియర్ కూడా -2 - 2 - 2 లాజిక్ అనేది ఫాలో అయ్యాడు. థ్యాంక్ యూ.